ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే ఉప్మా రవ్వతో ఉప్మా కాకుండా అటుకులతో ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకోండి. ఉప్మా చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకైనా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్కి అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా జస్ట్ 5 మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 కప్ అటుకులు తీసుకొని జల్లించుకోవాలి. ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అటుకులు మొత్తం తడిసే వరకు ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు తినే కారాన్ని బట్టి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. మీరు అండ్ ఆనియన్ పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎప్పుడూ తినే ఉప్మా కాక కొంచెం డిఫరెంట్గా ఇలా అటుకులతో ఉప్మా చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకే రకమైన ఉప్మా పెడితే తినడానికి ఇష్టపడరు. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయాయండి, వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై లేదు, మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది. టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అటుకులు యాడ్ చేసుకోవాలి. అటుకులు బాగా కలుపుకోవాలి. పల్లీలు యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పల్లీలు ఒక 2 మినిట్స్ అలానే కలుపుకోవాలి. టేస్టీ అటుకులతో ఉప్మా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే ఉప్మా రవ్వతో ఉప్మా చేస్తే పిల్లలు తినడానికి అంత ఇష్టపడరు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా పిల్లల లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్దీ కూడా. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టారంటే అస్సలు వదరు. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలంత టేస్టీగా ఉంటుంది. ఈ అటుకులతో ఉప్మా చాలా చాలా బాగుంటుంది.